స్లాబ్ వేసే టైంలో సెంటరింగ్ కూలిపోవడం, హనీకాంబ్ వచ్చి స్లాబ్ అంతా వీక్ అవడం, స్లాబ్ వేసిన కొన్ని రోజులకే క్రాక్స్, దాని నుంచి వాటర్ నెమ్మదిగా లోపలికి వెళ్ళి ఐరన్ రస్ట్ పట్టి కొన్ని సంవత్సరాలకే స్లాబ్ అంతా పాడైపోయి కొన్ని లక్షల రూపాయలు మనం నష్టపోతాం. ఇంటి స్లాబ్ అంటే మెయిన్ రూఫ్. ఇది సన్, హీట్, రెయిన్, విండ్ వంటి వెదర్ ఎఫెక్ట్స్ నుంచి మన ఇంటికి ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే స్లాబ్ క్వాలిటీ విషయంలో ఎప్పుడూ కూడా కాంప్రమైజ్ కాకూడదు. చాలా మంది స్లాబ్ రోజు ఫ్రెండ్స్ని పిలిచామా, చుట్టాల్లో ఎవరైనా మిస్ అయ్యారా, భోజనాలు మనమే వండుకుందామా లేకపోతే క్యాటరింగ్ ఇద్దామా, ఆ రోజు వర్షం పడకపోతే చాలు అని ఆలోచిస్తారు తప్ప స్లాబ్ క్వాలిటీ విషయంలో 90% పీపుల్ అనేది అస్సలు పట్టించుకోరు. దాని తర్వాత లైఫ్ అంతా రిగ్రెట్ అవుతారు. అసలు స్లాబ్ క్వాలిటీ అనేది ఈ 3 స్టేజెస్ మీద ఆధారపడి ఉంటుంది. బిఫోర్ కాస్టింగ్, డ్యూరింగ్ కాస్టింగ్, ఆఫ్టర్ కాస్టింగ్. ఈ 3 స్టేజెస్లో వచ్చే మిస్టేక్ని మీరు అవాయిడ్ చేస్తే ఒక స్ట్రాంగ్ అండ్ డ్యూరబిలిటీ స్లాబ్ మన ఇంటికి వస్తుంది. అయితే ఈ మిస్టేక్స్ అనేవి జరగకుండా ఎలా ఉండాలో నేను ఇప్పుడు మీకు చెప్తాను. హాయ్, మై నేమ్ ఇస్ క్రాంతి. నేను బిల్డర్ అండ్ కన్స్ట్రక్షన్ కాంట్రాక్టర్. స్లాబ్ వేసే ముందు మంచి శాండ్, ఐరన్, సిమెంట్, అగ్రిగేట్ ఇలా వీటిపైన మన ఫోకస్ అంతా ఉంటుంది తప్ప మిగతా వాటిని మనం అస్సలు పట్టించుకోం. ఫస్ట్ ప్రీ కాస్టింగ్లో వచ్చే ఫస్ట్ మిస్టేక్ సెంటరింగ్ చెక్ చేయకపోవడం. మనం స్లాబ్ వేసే టైంలో టన్నులు కాంక్రీట్ అనేది వేస్తాం కదా, ఇది ఫుల్ స్ట్రెంత్ రావడానికి 14 days అయితే ఖచ్చితంగా పడుతుంది. ఈ 14 days ఈ కాంక్రీట్ బరువు అంతా మోసేదే ఈ సెంటరింగ్. ఇందులో ఈ సెంటరింగ్ ప్రాప్స్ అనేవి వెర్టికల్ గా నిటారుగా ఉండాలి. రూల్ గా అయితే వంగి ఉండకూడదు. వంగి ఉంటే ఆ బరువును మోయలేక స్లిప్ అయ్యి పడిపోతాయి. ఎగ్జాంపుల్, మీరు కాంక్రీట్ మోసే వాళ్ళని చూడండి, వెర్టికల్ గా స్ట్రైట్ గా ఉండి బరువును మోస్తారు. ఏమాత్రం కానీ వంగితే ఆ బరువును మోయలేక కిందకి పడేసేస్తారు. సేమ్ ఇలాగే సెంటరింగ్ ప్రాప్స్ కూడా. కానీ కొంతమంది సెంటరింగ్ వాళ్ళు మాత్రం క్రాస్ గా ఉన్నా సరే స్ట్రాంగ్ గా ఉంచుతున్నారు. ఇదే కాకుండా ఈ ప్రాప్స్ కింద బ్యాలెన్స్ అనేది లూజ్ గా ఉండకూడదు. అంటే మట్టి అలాంటివి లేకుండా చాలా స్ట్రాంగ్ గా ఉండాలి ప్రాప్ అనేది. అలాగే ఈ సెంటరింగ్ ప్రాప్ కి సెంటరింగ్ సీట్ అనేవి మంచిగా బేస్ అయి ఉండాలి. ఇక్కడ కూడా ఏ గ్యాప్ కూడా ఉండకూడదు, లూజ్ గా కూడా ఉండకూడదు. అయితే 1 ప్రాప్ నుంచి ఇంకో ప్రాప్ కి ఎక్కువ దూరం అయితే ఉండకూడదు. ప్రతి ప్రాప్ కు కూడా 3 నుంచి 4 అడుగులు మాత్రమే దూరం ఉండాలి. సో ఏ ప్రాప్ వంగి ఉండకూడదు, లూజ్ గా ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, వాటర్ లెవెల్ అండ్ స్లోప్. స్లాబ్ లెవెల్ అనేది ఫైనల్ గా దీని మీద ఆధారపడి ఉంటుంది. మేస్త్రీలు కూడా ఈ లెవెలింగ్ అనేది వాటర్ లెవెల్ తో చెక్ చేసి నార్త్ ఈస్ట్ సైడ్ డౌన్ పెడతారు అనమాట. వాళ్ళు అలా పెట్టారు కదా అని సెంటరింగ్ వాళ్ళు మాత్రం చెక్ చేయకుండా పెడితే లెవెల్ సరిగ్గా ఉండదు. దీనివల్ల వర్షం పడినప్పుడు వాటర్ ఎక్కడ పడితే అక్కడ స్టోరేజ్ అయిపోతుంది. స్టోరేజ్ అయితే ఏమవుతుంది, స్లాబ్ లీక్ అయ్యి స్లాబ్ మొత్తం డ్యామేజ్ అవుతుంది కొన్ని రోజులకి. అందుకే బిఫోర్ డూయింగ్ సెంటరింగ్ వర్క్ వి మస్ట్ చెక్ వాటర్ లెవెల్. దాని తర్వాతే సెంటరింగ్ సీట్స్ అనేవి ఫిక్స్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, కవర్ బ్లాక్. జనరల్ గా స్టీల్ అనేది బయట అట్మాస్ఫియర్ కు ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండాలి. అంటే గాలి, తేమ, వర్షం నీళ్ళు ఇలా ఎక్స్పోజ్ అయితే ఐరన్ రస్ట్ పడుతుంది. ఐరన్ రస్ట్ పడితే స్టీల్ వీక్ అవుతుంది. అందుకే స్టీల్ బార్ అనేది కాంక్రీట్ లో కంప్లీట్ గా కవర్ అయి ఉండాలి. ఇలా కాంక్రీట్ లో కవర్ అయి ఉండాలంటే ఖచ్చితంగా కవర్ బ్లాక్ యూజ్ చేయాలి. ఈ కవర్ బ్లాక్ అనేది యూజ్ చేయకపోతే స్లాబ్, ఐరన్, కోలం వీటిలో ఐరన్ అనేది బయటికి ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్స్పోజ్ అయితే రస్ట్ పడుతుంది. ఇంకా స్లాబ్ కిందకు ఐరన్ అనేది కనబడి ఈ కాంక్రీట్ అనేది పెచ్చుల కిందకి రాలిపోతుంది. దీనివల్ల స్లాబ్ లీక్ అవుతుంది, వీక్ అవుతుంది కూడా. అయితే ఈ కవర్ బ్లాక్ అనేది ఎన్ని యూజ్ చేయాలి? కవర్ బ్లాక్ అనేది ఎవ్రీ స్క్వేర్ మీటర్ కి 4 నుంచి 5 పీసులు ఉన్నట్టు చూసుకోండి. సో కవర్ బ్లాక్ అనేది ఖచ్చితంగా మనం యూజ్ చేయాలి. నెక్స్ట్ పాయింట్, రీఎన్ఫోర్స్మెంట్. రీఎన్ఫోర్స్మెంట్ అంటే స్టీల్. చాలా మంది కాంక్రీట్ ఒక్కటే స్ట్రాంగ్ గా ఉంటే సరిపోతుంది అనుకుంటారు కదా, అది తప్పు. స్టీల్ అనేది సరిగ్గా ఫిక్స్ చేయకపోతే ఇంకా స్పేసింగ్, ల్యాబ్, కవర్ బ్లాక్ ఇలా ఏది తప్పుగా ఉన్నా సరే స్లాబ్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. ఇంకొక మెయిన్ పాయింట్, బిఫోర్ కాస్టింగ్ లో రీఎన్ఫోర్స్మెంట్ లో డ్రాయింగ్ బట్టి స్టీల్ బార్ అనేది ఉన్నదో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే కాంక్రీట్ అనేది కంప్రెసివ్ స్ట్రెంత్ లో బలంగా ఉంటుంది, కానీ టెన్షన్ స్ట్రెంత్ లో వీక్ గా ఉంటుంది. స్లాబ్ మీద లోడ్ పడినప్పుడు కింద టెన్షన్ ఉంటుంది. ఈ టెన్షన్ తగ్గట్టు మన స్టీల్ బార్ అనేది వేస్తే ఆ స్టీల్ బార్ అనేది తట్టుకుంటుంది ఆ టెన్షన్ ఫోర్స్ ని. స్టీల్ బార్ అనేది టెన్షన్ స్ట్రెంత్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. అందుకే స్టీల్ బార్ అనేది స్లాబ్ విషయంలో మేజర్ రోల్ అని నేను భావిస్తున్నాను. నెక్స్ట్ పాయింట్, కంజీట్ లేయింగ్. చాలా మంది ఈ పాయింట్ ని పట్టించుకోరు, కానీ ఇది కూడా ఒక ప్రాబ్లమే. ఎందుకంటే ఒకసారి కాంక్రీట్ వేసిన తర్వాత ఎలక్ట్రికల్ పైప్ అనేది మిస్ అయ్యిందంటే మళ్ళీ పెట్టడం జరగని పని. అందుకే మీ రూమ్ లో రిక్వైర్మెంట్స్ అనేది ముందే డిసైడ్ అయిపోవాలి. అంటే మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్, స్విచ్ బోర్డ్స్, వాల్ పాయింట్స్ ఇలా ఏది ఎక్కడ రావాలో ముందే డిసైడ్ అయిపోవాలి. దాన్ని బట్టి మనం ఎలక్ట్రికల్ పైప్స్ అనేవి పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెడ్రూమ్ లో ఏసీ అనేది ఒక సైడ్ కి వచ్చింది అనుకోండి. ఇప్పుడు వైర్లు అనేవి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి ఏసీ బోర్డు కి డైరెక్ట్ గా రావాలి. ఇప్పుడు ఆ పైప్ అనేది మనం మిస్ చేసాం అనుకోండి స్లాబ్ లో, మనం ఏం చేయాలి, మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి టీవీ ఇంటికి త్రూ వాల్ ద్వారా వెళ్ళాలి. ఇలా వాల్ ద్వారా వెళ్ళడం వల్ల ఏమవుతుంది, లేబర్ చార్జ్, మెటీరియల్ కాస్ట్ రెండు కూడా పెరుగుతుంది. సో బిఫోర్ కాస్టింగ్ మేక్ ష్యూర్ దట్ కంజీట్ లేయింగ్ ఈజ్ ప్రాపర్లీ చెక్డ్. ఇప్పటి వరకు బిఫోర్ కాస్టింగ్స్ లో వచ్చే మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు డ్యూరింగ్ కాస్టింగ్ లో వచ్చే మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. డ్యూరింగ్ కాస్టింగ్ లో ఫస్ట్ మిస్టేక్, కాంక్రీట్ మిక్సింగ్ రేషియో. కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అంటే సిమెంట్, ఇసుక, అగ్రిగేట్ ఇలా ఈ 3 కలిపి ఏ రేషియోలో కలుపుతున్నామో దాన్నే కాంక్రీట్ మిక్సింగ్ రేషియో అంటారు.
ఈ రేషియో అనేది సరిగ్గా లేకపోతే స్లాబ్ అనేది ఖచ్చితంగా వీక్ అవుతుంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకటి, కాంక్రీట్ మిక్సింగ్ లో వాటర్ ఎక్కువగా కలపడం. రెండు, కాంక్రీట్ మిక్సింగ్ అనేది సరిగ్గా కలపకపోవడం. దీనివల్ల కాంక్రీట్ డెన్సిటీ అనేది తగ్గిపోతుంది. ఈ డెన్సిటీ తగ్గడం వల్ల స్లాబ్ అనేది ఆటోమేటిక్ గా వీక్ అవుతుంది. ఈ వీక్ అవడం వల్ల క్రాక్స్ అనేవి స్లాబ్ లో త్వరగా వస్తాయి. జనరల్ గా ఈ కాంక్రీట్ మిక్సింగ్ అనేది M20 గ్రేడ్ లో ఉంటుంది. అది ఫుటింగ్, కాలమ్, స్లాబ్ ఏదైనా కావచ్చు, M20 లోనే ఉండాలి. ఈ M20 గ్రేడ్ అంటే ఒక గంప సిమెంట్ కి 1.5 గంపలు ఇసుక, 3 గంపలు అగ్రిగేట్. అంటే ఒక బస్తా సిమెంట్ కి 3 గంపలు ఇసుక, 6 గంపలు అగ్రిగేట్ అయితే కలపాలి. చాలా ఏరియాల్లో ఒక బస్తా సిమెంట్ కి 4 లేదా 5 బస్తాలు ఇసుక, 5 లేదా 6 బస్తాలు అగ్రిగేట్ కలుపుతున్నారు. ఇది వాళ్ళ తప్పు అయితే కాదు, ముందు నుంచి వాళ్ళ ఏరియాలో అలానే యూజ్ చేసి ఉండొచ్చు. M20 గ్రేడ్ అనేది యూజ్ చేస్తే సిమెంట్ ఎక్కువ అవుతుంది. అది ఓనర్ కైనా కాస్ట్ పెరగచ్చు, కాంట్రాక్టర్ కైనా కాస్ట్ పెరగచ్చు, చూసుకోండి. నెక్స్ట్ పాయింట్, హనీ కాంబింగ్. కాంక్రీట్ లో ఉండే చిన్న చిన్న గ్యాప్స్ ఉంటే చూసారా, వీటినే హనీ కాంబింగ్ అంటారు. కాంక్రీట్ అనేది స్టార్టింగ్ లో సర్దుకోదు, మనం ఎలా వేసామో అలానే ఉండిపోతుంది. ఈ కాంక్రీట్ సర్దుకోవడానికి కొంతమంది ఏం చేస్తారంటే కర్రని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ కర్రని యూజ్ చేయడం వల్ల కాంక్రీట్ అనేది సర్దుకోదు, అది కొంతవరకు మాత్రమే. హనీ కాంబ్ అనేది చాలా వరకు అలానే ఉంటుంది. మీకు ముందుగా చెప్పినట్టు స్టీల్ బార్ మరియు కాంక్రీట్ అనేది బాండింగ్ సరిగ్గా ప్రాపర్ గా ఉండాలి. ఇలా ప్రాపర్ గా ఉంటేనే ఆర్సీసీ అనేది స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలా బాండింగ్ అనేది ప్రాపర్ గా ఉండి హనీ కాంబ్ రాకుండా ఉండాలంటే దానికి ఒకే ఒక సొల్యూషన్, యూజింగ్ వైబ్రేటర్. వైబ్రేటర్ పెట్టడం వల్ల ఏ మూల కూడా హనీకమ్ లేకుండా కాంక్రీట్ అనేది పూర్తిగా సర్దుకుంటుంది. అప్పుడు ఆర్సీసీ అనేది చాలా బలంగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, కోల్డ్ జాయింట్స్. కోల్డ్ జాయింట్స్ అంటే 2 విడతలుగా ఉన్న కాంక్రీట్ అనేది సరిగ్గా ఒకదానితో ఒకటి కలవకపోవడం. స్లాబ్ కాంక్రీట్ అనేది కంటిన్యూస్ గా వేయడం కొన్ని సందర్భాల్లో కుదరదు. మీన్స్ పెద్ద పెద్ద స్లాబ్లు మనుషులతో కాంక్రీట్ వేసినప్పుడు, ఇలాంటి సందర్భాల్లో భోజనాల కోసమనో లేకపోతే ఇంకేదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మధ్యలో ఆగాల్సి వస్తుంది. ఇప్పటి వరకు వేసిన కాంక్రీట్ ఉంటుంది కదా, ఈ భోజనం చేసే గ్యాప్ లో ఈ కాంక్రీట్ అనేది డ్రై అయిపోతుంది. దాని మీద మళ్ళీ మనం కాంక్రీట్ వేసేస్తే ఇది సరిగ్గా జాయింట్ అవ్వదు. ఈ రెండు కూడా అగైన్ ఈ 2 విడతల కాంక్రీట్ అనేది జాయింట్ అవ్వకపోతే స్లాబ్ అనేది వీక్ అవుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి? మొదటిది, స్లాబ్ కాంక్రీట్ వేసినప్పుడు ఎక్కడా కూడా ఆగకుండా ఈ కాంక్రీట్ అనేది ఫినిష్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఇలా అవ్వదు కాబట్టి మొదటి విడతలో వేసిన కాంక్రీట్ అనేది ఎక్కడైతే జాయింట్ కలుస్తుందో ఆ జాయింట్ అనేది రఫ్ చేయాలి పూర్తిగా. అలా ట్యాపర్ చేసిన తర్వాత దాని మీద సిమెంట్ స్లరీ లేదా బాండింగ్ ఏజెంట్ అనేది దాని మీద పోయాలి. పోసిన తర్వాత దాని మీద కొత్త కాంక్రీట్ వేసి అక్కడ వైబ్రేట్ అనేది ప్రాపర్ గా వైబ్రేట్ చేయాలి. అప్పుడు ఆ రెండు కూడా ప్రాపర్ గా కలుస్తాయి. ఇలా కానీ మీరు చేయకపోతే ఆ 2 జాయింట్స్ అనేవి కలవక కోల్డ్ జాయింట్స్ వస్తాయి. కోల్డ్ జాయింట్స్ వస్తే ఏమవుతుందో తెలుసు కదా, వర్షంలో నీరు అనేది లోపలికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఐరన్ రస్ట్ పట్టి మొత్తం పోతుంది స్లాబ్ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, మన రెసిడెన్షియల్ బిల్డింగ్ కి స్లాబ్ థిక్నెస్ 5 ఇంచ్ ఉండాలి. కమర్షియల్ బిల్డింగ్ అయితే 6 ఇంచ్ ఉన్నట్టు ఖచ్చితంగా చూసుకోండి. సో ఇవ్వండి డ్యూరింగ్ కాస్టింగ్ లో వచ్చే మేజర్ మిస్టేక్స్. నెక్స్ట్, ఆఫ్టర్ కాస్టింగ్ లో వచ్చే మిస్టేక్స్ ని ఎలా అవాయిడ్ చేయాలో చూద్దాం. ఇందులో ఫస్ట్ పాయింట్, వెట్ క్యూరింగ్. చాలా స్లాబ్స్ అనేవి సింకేజ్ క్రాక్స్ రావడం మీరు గమనించే ఉంటారు. దీనికి చాలా రీజన్స్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ మేజర్ మిస్టేక్ ఏంటంటే మీరు వెట్ క్యూరింగ్ చేయకపోవడం. అసలు ఈ వెట్ క్యూరింగ్ అనేది ఎందుకు చేయాలి? ఇలా చేయకపోతే కాంక్రీట్లో హైడ్రేషన్ ప్రాసెస్ అనేది పూర్తిగా జరగదు. ఈ హైడ్రేషన్ అంటే ఏంటి? సిమెంట్ ప్లస్ నీరు కలిసినప్పుడు వచ్చే కెమికల్ రియాక్షన్. దీనివల్ల CSH, కాల్షియం సిలికేట్ హైడ్రేట్ అనే జెల్ అనేది ఏర్పడుతుంది. ఈ జెల్ వల్ల కాంక్రీట్ కి స్ట్రెంత్ వస్తుంది. మనం రోజు వెట్ క్యూరింగ్ చేయడం వల్ల కాంక్రీట్ లో బలం అనేది రోజు రోజుకు పెరుగుతూ ఉంటుంది. క్యూరింగ్ అనేది చేయకపోతే కాంక్రీట్ లో మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు సిమెంట్ హైడ్రేషన్ అనేది పూర్తిగా జరగదు. దీనివల్ల కాంక్రీట్ స్ట్రెంత్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు సింకేజ్ క్రాక్స్ అనేవి వస్తాయి. దీనివల్ల వాటర్ లోపలికి వెళ్తుంది. వాటర్ లోపలికి వెళ్తే ఏమవుతుందో మీకు తెలుసు కదా. అయితే ఈ వెట్ క్యూరింగ్ అనేది వాటర్ నిల్వ ఉన్నట్టు గట్లు కట్టండి, చూసుకోండి. గోడ తరిపినట్టు వాటరింగ్ అయితే ఈ స్లాబ్కి అయితే చేయొద్దు. నెక్స్ట్, ఎర్లీ డీసెట్రింగ్. కాంక్రీట్ వేసినప్పుడు ఆ బరువు అనేది టన్నులు ఉంటుంది. ఇది తొందరగా గట్టి పడదు. పూర్తిగా అంటే 14 days లో 80 to 90% అనేది ఫుల్ స్ట్రెంత్ వస్తుంది. సో తాను మోయడానికి 10 to 14 days అనేది టైం ఇవ్వాలి. అది మీరు వాడే సిమెంట్ బట్టి ఉంటుంది. అందుకే ఈ సెట్రింగ్ సీట్స్ అనేవి మినిమం 10 to 14 days తర్వాత తీయాలి, ముందుగా అయితే తీయద్దు. దీనివల్ల సింకేజ్ క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ వస్తే మళ్ళీ తెలుసు కదా ఏమవుతుందో. ఫైనల్ గా ఎర్లీ లోడింగ్. స్లాబ్ అయిన వెంటనే పూర్తిగా బరువు అనేది స్లాబ్ పైన అయితే పెట్టొద్దు. ఈ బరువు అనేది పెట్టడం వల్ల స్లాబ్ కానీ బీమ్ కానీ కిందకి వంగిపోతుంది. స్లాబ్ వంగడం వల్ల క్రాక్స్ వస్తాయి. అందుకే కొన్ని రోజుల తర్వాతే మెటీరియల్ పెట్టి వర్క్ స్టార్ట్ చేసుకోండి. సో చూసారుగా, ఈ 3 కాస్టింగ్స్లో వచ్చే మేజర్ మిస్టేక్స్ని అవాయిడ్ చేస్తే మీ ఇంటి రూఫ్ని కాపాడుకోవచ్చు. నేనేమైనా మిస్ అయిపోతే మీరు కింద కామెంట్లో చేయండి, నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను.